మా నవ్యకు స్వాగతం సుస్వాగతం. సమస్య ఏదైనా సరేనండి, నిజానికి అది మన సమస్య కాదు. ఆ సమస్యని మనం పరిష్కరించుకునే తీరు మాత్రమే మన ప్రాబ్లం. మనకొచ్చిన సమస్య పట్ల మనం సానుభూతిని ఆశించడం వలన లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుంది. అందుకే ఆ సమస్య గురించి బాధపడడం మానేసి ఆ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి అని ఆలోచించే తీరు మాత్రమే మనకి శ్రేయస్కరం. దీనివలన మనకి ఆత్మవిశ్వాసం పెంపొంది ఆ సమస్య అనేది తొందరగా సాల్వ్ అయిపోతుంది. ఇల్లైనా సరే, ఫ్లాట్ అయినా సరే, దాని యాజమాన్య హక్కుల విషయంలో ఎలాంటి లావాదేవీలు లేవు అని తేలాకే కొనుగోలుదారుడు ముందడుగు వేయాలి. ఈ అంశానికి సంబంధించి పత్రాలు అవి కూడా పక్కాగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇంటి ధరని, ఆ ఇల్లు ఉన్న ప్రాంతం, స్థలం ధర, దాన్ని కట్టడానికి అయిన ఖర్చులు నిర్ణయిస్తాయి. ఈ విషయాల మీద కూడా కొనుగోలుదారుడికి పక్కాగా అవగాహన ఉండాలి. ఇవాళ చేతనలో మా ముందు 2 ప్రశ్నలు ఉన్నాయి. అయితే జనరల్గా మాకు డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తూ ఉంటాయి. ఇందులో ఏంటంటే ఇద్దరు భార్యాభర్త, ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు రాసిన ప్రశ్నలు ఇవి. అయితే భర్త ఏమో డైవర్స్కి ఫైల్ చేశారు, కస్టడీ ఆఫ్ చైల్డ్ ఎవరికి ఇస్తారు అనేది ఆయన డౌట్. అయితే భార్య రాసింది ఏంటంటే తనకి వాళ్ళ భర్త డైవర్స్కి వేశారు, తన ఇష్టం లేకుండా డైవర్స్ గ్రాంట్ అవుతుందా అనేది తన ప్రశ్న. అదేంటో ఇప్పుడు చూద్దాం. శశిధర్ గారు కర్నూలు నుంచి ఏం రాస్తున్నారంటే, మాకు మ్యారేజ్ అయి 15 సంవత్సరాలు అవుతుంది. ఒక పాప ఒక బాబు. పాపకు 13 సంవత్సరాలు, బాబుకు 2 సంవత్సరాలు. నాకు మ్యారేజ్ జరిగినప్పటి నుంచి మా వైఫ్ మా ఫ్యామిలీ మెంబర్స్తో సరిగ్గా బిహేవ్ చేయదు. వాళ్ళ ఫ్యామిలీలో యూనిటీ ఉండదు, రిలేషన్షిప్స్కి వాల్యూ ఇవ్వరు. కానీ మా ఇంట్లో మా పేరెంట్స్ కాక మా సిస్టర్స్ అందరం మా ఫాదర్ తరఫు బంధువులు, మా మదర్ తరఫు బంధువులు, అంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మొత్తము ఎఫెక్షనేట్గా ఉంటాము. మా మ్యారేజ్ అయ్యాక మా వైఫ్ బిహేవియర్తో నేను అందరికీ దూరం అయ్యాను. తను అసలు అడ్జస్ట్ అవ్వదు, చాలా స్టబర్న్. ఇలా ఉన్నప్పుడు ఫర్దర్ ఆమెను భరించుకోవటం నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఆమె బిహేవియర్తో నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. అందుకే డైవర్స్ ఫైల్ చేశాను. ఆమె లేకుండా అయినా నాకు లైఫ్ పర్వాలేదు, కానీ పిల్లలు నాకు ఉండాలని ఉంది. మరి పిల్లల కస్టడీ ఎలా ఉంటుంది? శశిధర్ గారు, మీరు అడిగారు అంటే పిల్లల కస్టడీ ఎవరికి వస్తుంది అని. పాపకు 13 సంవత్సరాలు అన్నారు. అయితే బాబుకు 2 years మాత్రమే కదా. అంటే 5 years నిండని చైల్డ్ మదర్ కస్టడీలోనే ఉంచుతారు. ఎందుకంటే చిన్న పిల్లలు, వాళ్ళని చూసుకోవటం కూడా ఫాదర్గా కష్టమవుతుంది. మదర్ అయితే కనుక ఒక 5 years వచ్చే వరకు వాళ్ళ ఫీడింగ్ కానీ ఏదైనా కానీ, అంటే వేరే ఇబ్బందులు కానీ దగ్గరుండి చూసుకునే ఇది ఉంటుంది. కాబట్టి జనరల్గా 2 years పిల్లలు మాత్రం మదర్ కస్టడీనే ఇస్తారు, అంటే బాబుకి. అయితే మీ ప్రశ్నకు నేను జవాబు చెప్పే ముందు ఒక్కసారి మీ వైఫ్ కూడా రాశారు, ఆ ప్రశ్న కూడా చూద్దాం ఏం రాశారో. వనజ గారు కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి ఏం రాస్తున్నారంటే, మాకు మ్యారేజ్ అయి 15 సంవత్సరాలు అవుతుంది. మా హస్బెండ్ డైవర్స్కి ఫైల్ చేశారు. మాకు ఒక పాప ఒక బాబు. వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్దది కావడంతో నేను అంతగా అడ్జస్ట్ అయ్యేదాన్ని కాదు. నాకు కొంచెం ఇండివిజువాలిటీ ఎక్కువ, అది ఆయనకు నచ్చదు. అందరితో సరిగ్గా ఉండాలంటారు. నేను అందరితో త్వరగా కలిసిపోలేను. అలాగని మా వారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో అంత ఎఫెక్షనేట్గా ఉండటం కూడా నాకు నచ్చదు. కొంచెం పొజెసివ్నెస్, ఇలా మాకు గొడవలు స్టార్ట్ అయ్యాయి. వీటితో ఆ గొడవలు కూడా పెద్దగా అయ్యి మరి నాకు ఇష్టం లేకుండానే ఆయన డైవర్స్కి ఫైల్ చేశారు. మరి నాకు ఇష్టం లేకపోతే ఆ డైవర్స్ గ్రాంట్ అవుతుందా? వనజ గారు, డైవర్స్ గ్రాంట్ అవ్వాలంటే ఆ గ్రౌండ్స్ ఉండాలి. అయితే అలాగే గ్రాంట్ అవుతుందా అని అడిగారు. అయితే అది ఇట్ డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్. అలాగే మరి మీరు పెట్టే సాక్ష్యాధారాలు బట్టి ఉంటుంది. అలాగే మీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, మీ విట్నెసెస్, ఇవన్నీ డిపెండ్ అయి ఉంటుంది. మీకేమో ఇష్టం లేదు అని అంటున్నారు డైవర్స్ ఇవ్వటం. ఇక్కడ మీ హస్బెండ్ రాసిన దీని ప్రకారం ఏంటంటే ఆయనకు డైవర్స్ కావాలిగా, డైవర్స్ ఇచ్చేయాలి, కానీ మళ్ళీ పిల్లలు
కావాలి అనేది ఆయన రాసింది. మీరు రాసిన ప్రకారం మీరు ఏమంటారంటే మీకు పొజిటివ్నెస్ అని అంటారు. అయితే ఆ పొజిటివ్నెస్ అనేది కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు మీ హస్బెండ్ తను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఫ్యామిలీతో తనుంటే మీకు ప్రాబ్లం ఏంటి, అది ఫస్ట్ వన్ థింగ్. ఇంకోటి ఏంటి, మీ హస్బెండ్కి కూడా మీ మీద నచ్చకపోవటానికి కారణం మీరు ఆయన ఫ్యామిలీతో సరిగ్గా బిహేవ్ చేయట్లేదు అనేది. ఇప్పుడు మీరు డైవర్స్ వద్దు అని అనుకున్నప్పుడు మీరు వెళ్ళి మీ హస్బెండ్తో మాట్లాడొచ్చు. అలాగే మీ బిహేవియర్లో కూడా మార్పు రావాలి. అంతేగాని మీరు ఇండివిజువాలిటీ ఎక్కువ, మీకు పొజెసివ్నెస్ ఎక్కువ, మళ్ళీ మీ హస్బెండ్ మీ ఇన్లాస్ ఫ్యామిలీతో ఉండొద్దు, మీరు మాత్రం మీ ఫ్యామిలీతో ఉండాలి, మళ్ళీ మీకు హస్బెండ్ కావాలి అని అనుకుంటున్నప్పుడు మాత్రం మీరు డైవర్స్ ఇవ్వకపోయినా కానీ మీరు కలిసి ఉండటం అనేది కష్టం. డైవర్స్ అనేది ఒక లీగల్గా మాత్రమే అది. కానీ అక్కడ మీరు కలిసి ఉండాలి అని అనుకుంటున్నప్పుడు మాత్రం ఇద్దరిలో ఆ కాంపిటెన్సీ ఉండాలి, అంటే ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. ఇప్పుడు మీరు కొంచెం అంటే లైక్ అండర్స్టాండింగ్ ఎలా అంటే మీ హస్బెండ్ ఏమంటారు, తన ఫ్యామిలీతో మిమ్మల్ని ఉండమంటున్నారు అంతే తప్పితే వేరేగేమో హెరాస్ చేయట్లేదు కదా. ఇవాళ రేపు మనం ఎన్నో రకాల గొడవలు చూస్తూ ఉన్నాము. కొన్నేమో అదనపు కట్నం కోసం అంటే డౌరీ హెరాస్మెంట్ కేసెస్ని చూస్తాము, ఇంట్లో ఆడపడుచులు అత్తగారులు హెరాస్మెంటు, ఇట్లా ఎన్నో రకాలవి చూస్తూ ఉంటాం. మీకున్న ప్రాబ్లం మీరు అక్కడ ఏమీ రాయలేదు. క్లియర్గా ఏం తెలుస్తుందంటే మీరు అడ్జస్ట్ అవ్వలేరు, మింగిల్ అవ్వలేరు, మీకు ఇండివిజువాలిటీ ఎక్కువ, మీ హస్బెండ్ వాళ్ళ ఇన్లాస్తో ఉండొద్దు అనేది. మీ దాన్ని బట్టి చూస్తే అది అంటే కొంత మీరు మార్చుకోవాలి, మీ బిహేవియర్లో మార్పు వస్తే తప్పితే మీ హస్బెండ్ కూడా కొంచెం మీ మీద ఎఫెక్షన్ కానీ మీతో ఉండటానికి కానీ ఒప్పుకోరు. అలానే డైవర్స్ గ్రాంట్ అవ్వలేదనుకోండి, అయినా అవ్వకపోయినా అది పక్కన లీగల్ ఇష్యూ. అది అవ్వకపోయినా కానీ మీరు ఆయన వద్దు అంటుంటే మీరు అక్కడ వెళ్ళి ఉండలేరు కదా. మీరు ఉండాలి అని అనుకుంటున్నప్పుడు మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చూపించాలి. అంటే ఇప్పుడు మీకు మీ ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంట్, మీ హస్బెండ్కి కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతే ఇంపార్టెంట్. మనకు కనిపించే ఈ రెండు ప్రశ్నల్లో ఇదేంటంటే ఇప్పుడు ఆ వైఫ్కి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో అంత ఎఫెక్షన్ లేదు కాబట్టి తనకు ఆ ఎఫెక్షన్ వాల్యూ తెలియక ఇక్కడ వీళ్ళతో ఉండలేదు. అట్లానే హస్బెండ్ సైడ్ రిలేటివ్స్ చాలా ఎఫెక్షనేట్, ఈ అమ్మాయికి అది కూడా నచ్చట్లేదు. సో జనరల్గా ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తుంది ఇలాంటివన్నీ. ఎలా అంటే ఇప్పుడు ఆ అమ్మాయి గనక మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో, ఎఫెక్షనేట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో పెరిగినప్పుడు ఇన్లాస్ ఇళ్లలో కొంచెం ఇబ్బందులు ఉన్నా కానీ అది వాటిని సరిదిద్దుకుంటూ తను ఎఫెక్షనేట్గా వాళ్ళల్లో కూడా మింగిల్ అయిపోతూ ఉంటుంది ఇబ్బందులు ఉన్నా కానీ. ఇక్కడ తనకి అంత మంచి ఇన్లాస్ ఉన్నప్పుడు కూడా తను తన వేలో అంటే తన ఇండివిజువాలిటీ అంటుంది, తన ఇండివిజువాలిటీకి ఇక్కడ ఎవరూ అడ్డు చెప్పట్లేదు కాబట్టి అక్కడ ప్రాబ్లం అవుతూ ఉంది. ఇక్కడ సొల్యూషన్ ఏంటంటే ఆ అమ్మాయి కొంచెం ఫ్లెక్సిబుల్ అయితే తప్పితే వీళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉండదు. చక్కని శరీర సౌష్ఠవం, మనోహరమైన రూపం, ఇవి రెండూ కూడా నేటి యువత ప్రాధాన్యతలు. మరి చక్కటి ఆరోగ్యం, అందానికి అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్న నేటి యువత వారు సాధించే ఫిట్నెస్ విషయంలో ఏమాత్రం రాజీపడడం లేదు. మరి యువత మనోభావాలకి తగినట్టుగా ఫిట్నెస్ విధానాన్ని రూపొందించడంలో ట్రైనర్స్ కూడా వారికి ఉన్న నాలెడ్జ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం ఎంతైనా అవసరం. Your hands on your knees, gently rotate your knees, warming it up, and reverse it the other way, and come back. Start marching. We are going to jog so that you get a better workout. So make sure your knees are warmed up and your back is warmed up. Are you ready to go? Start with marching first to the right and back. Let's go. 1, 2, 3, 4. Come back. 1 and again. Go. 4 more. Come back. And one last time now. When you change your side, start with your left leg, change your side. And come back. And again. And come back. Give me 2 more. March. Come back to the last time. Now when you change your side, change it into a jog and back. So jog, jog. And come back. And again. A little jog. Come back. Walk at your own pace. Jogging is definitely better than walking if your knees and back is strong. And change your sides now. So, jog. Come back. Make sure you have a good pair of shoes if you're doing this. Jog. One last time. Jog. Change your side again. Jog over there for 4 and march for 4 here. So it's 1, 2, 3 and back. Come back again. March. Change your sides now. Go. 1, 2,
Now go back again. 1, 2, 3 and hop. Side to side. Now come back. 1, 3 and hop. Side. Change the side. 3 and hop. Side to side. Come back. One last time. Let's go. This time you jack. 5, 6, 7 back. And jack. And go the other side. 3 and jack. Come back. 2, 3 and jack. This time with the knee lift. 1, 2, 3 and jack. Up and come back. 1, 2, 3 and up. Now left side. Left leg first. Up and come back. 1, 2, 3 and jog in your place for 8. 8, 7, 6. Think of a small circle now. Jog around in a small circle. So 1, 2, 3, 4, 5, 6 and in your place. 2, 3, 4. Change your sides now. 1, 2, 4, 7 and go. 5, 6, 8 and once again go. Go little back. 6, 7 and march. 2, 3, 4. Change your side now. 1, 2, 4, 5, 6 and in your place. From the top. Are you ready? March diagonal. 1, 3 hop. 5, 6, 7 and back. 3 hop. Change your side now. 1, 2, 3 left. 2, 3 and back. 3 and hop. Change your side again. ఈరోజు మనం లాక్టో క్లీనప్ చేస్తాం. జనరల్గా లాక్టో క్లీనప్ అంటే ఇది మిల్క్ ఎంజైమ్స్ బేస్ చేసుకొని వాడే ట్రీట్మెంట్. ఇది ఎవరికి వాడతాం ఎక్కువగా అంటే జనరల్గా బయట ఎండలోకి వెళ్ళి నల్లబడిపోయిన చర్మము వాళ్ళు బ్లీచ్ వేసుకోకుండా ఉండాలి. ఎందుకంటే బ్లీచ్ వేసుకుంటే ఇంకా డార్క్ అవుతుంది కాబట్టి ఈ లాక్టో ఫేషియల్స్ అనేది లోపలికి వెళ్ళి పనిచేస్తాయి. సో ముందుగా తను జెల్ బేస్ తోటి ఎపిడెమిస్ లేయర్లో క్లీనప్ స్టార్ట్ చేస్తుంది. సో ఏ ప్రోడక్ట్ కూడా దీనివల్ల ఏంటంటే ఎండలో కమిలిపోయిన చర్మం చాలా తెల్లగా అవుతుంది. దీనికి ఎక్కువ మసాజ్ ఏమి ఉండదు. సో ఇప్పుడు చేసేది ఏంటంటే ఫస్ట్ టాప్ లేయర్ క్లీన్ చేస్తుంటాను. ఇవన్నీ అరోమేటిక్ బేస్డ్ ఉంటాయి కాబట్టి స్మెల్స్ ద్వారా కూడా లోపల సెన్సరీ సిస్టమ్ డెవలప్ అయ్యి కలర్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది దీంతో. సో ఇది ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, కాలేజ్కి వెళ్ళేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు చేయించుకుంటే మంచిది. వాళ్ళు జనరల్గా వెళ్ళి ఫేషియల్స్ అడుగుతూ ఉంటారు. ఫేషియల్స్ అప్పుడే స్టార్ట్ చేయకపోవడం మంచిది. ఇలాంటి క్లీనప్స్ వల్ల కలర్ ఇంప్రూవ్ అవుతుంది, ఆక్సిజన్ సప్లై అవుతుంది, వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుంది ఇది. సో ఫస్ట్ క్లీనప్ అయిపోయింది. సో ఎప్పుడైతే ఎండలో కమిలిపోయిన చర్మం ఉంటుందో మూతి చుట్టూ ఎక్కువ బ్లాక్ అవుతుంది, కళ్ళ చుట్టూ అవుతుంది, ఫోరెడ్లో అవుతుంది. సో ఈ లాక్టో వల్ల ఏమవుతుందంటే మూతి చుట్టూ ఉన్న దాంట్లో ఆక్సిజన్ సప్లై అయితే మిగతా పార్ట్స్ కూడా కలర్ ఆటోమేటిక్గా కలర్ వస్తుంది వాటికి. సో నెక్స్ట్ మనం చేసేది ఫస్ట్ టాప్ లేయర్ అయిపోయింది. టాప్ లేయర్ ఏంటంటే బయట నుంచి వచ్చిన తర్వాత మురికి ఉంటుంది కాబట్టి ఆ మురికి తీసేసే ప్రక్రియ జరిగింది. ఇప్పుడు క్లీనప్ చేస్తుంది. లోపల డర్మిస్ లేయర్లో క్లీనప్కి వెళ్ళడానికి ఒక ప్రోడక్ట్ ఉంటుంది, స్పా బేస్డ్ ప్రోడక్ట్, అది యూస్ చేస్తుంది. ఇది కూడా సేమ్ లాక్టోజే మిల్క్ ఎంజైమ్స్తో తయారైన ప్రోడక్ట్. ఇది కూడా ఈవెన్ మీరు ఇంట్లో అయినా సరే మిల్క్తో క్లీన్ చేసుకుంటే ఫేస్ ఎలా ఉంటుంది సేమ్ అదే ఎంజైమ్స్ చేసి దీంట్లో వాడతాం. ఆల్ఫా హైడ్రాక్సిస్ అందులోంచి పిక్ చేసి ఇందులో ట్రీట్మెంట్ బేస్డ్ ప్రోడక్ట్ని తయారు చేస్తారు. ఎప్పుడు ప్రాపర్ క్లీనింగ్ ఉన్నప్పుడు మాత్రమే నెక్స్ట్ మనం పంపించే ప్రోడక్ట్ కరెక్ట్గా వెళ్తుంది. మనం ఏదో టాప్ లేయర్ క్లీన్ చేసి ఒక ప్రోడక్ట్ లోపల పంపాలి అనుకుంటే మనం ఆల్మోస్ట్ వాళ్ళకి స్కిన్ పాడేసిన వాళ్ళు అవుతాం. సో కరెక్ట్గా రీచ్ అవ్వాలి ప్రోడక్ట్ లోపలికి. సో ప్రతి లేయర్ మీకు క్లీన్ అవుతూ ఉంటే తెలుస్తుంది ఆ కలర్ ఇంప్రూవ్మెంట్ ఎలాగా ఎన్ని లేయర్స్గా క్లీన్ అవుతుందో. అండ్ ఇట్స్ అ వెరీ ఫాస్ట్ ప్రొసీజర్, మీకు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఇది. సో ఇప్పుడు మనము చేసిన 2 లేయర్స్ కూడా క్లీనప్ అయిపోయినాయి. మీకు ఆల్రెడీ డిఫరెన్స్ తెలుస్తుంటుంది. ఒక ఫస్ట్ లేయర్ అప్పుడు ఎలా ఉండిందో, సెకండ్ లేయర్ అప్పుడు ఎలా ఉండిందో. సో థర్డ్ లేయర్ ఏంటంటే ఒక ప్రోడక్ట్ నా ఫేస్ మీద వేస్తాము, దాంట్లో ఎంజైమ్స్ ఉంటాయి. సో డర్మిస్ లేయర్లోకి ఆ ఎంజైమ్స్ వెళ్ళిపోతాయి. ప్యాక్ ఏదైతే పైన ఉందో అది మురికిని తీయడానికి పనిచేస్తుంది. ఆల్ఫా హైడ్రాక్సీ మళ్ళీ అందులో కూడా వేసే ప్రోడక్ట్. సో ఇప్పుడు మనం ఏదైతే మిల్క్లో వచ్చే ఎంజైమ్స్ ఏవైతే ఉంటాయో దాంతో ఒక ఆల్ఫా హైడ్రాక్సీ అనే ప్రోడక్ట్ తయారవుతుంది. దాన్ని మనం అప్లై చేయడం వల్ల దాంట్లో ఉన్న ఆల్ఫా హైడ్రాక్సిస్ అన్ని డర్మిస్ లేయర్లు మనం ఆల్రెడీ క్లీన్ చేసాం కాబట్టి లోపలికి వెళ్తుంది. సో మిల్క్ పెప్టిక్స్ పైన ఏవైతే మిగులుతాయో దాంతో మనం మసాజ్ చేయడం వల్ల ఎక్స్ఫోలియేషన్ లాగా పనిచేస్తుంది. సో ఇది వేసిన తర్వాత మనం ఒక 5 minutes వెయిట్ చేయాలి స్కిన్ డెవలప్మెంట్ కావడానికి ఆ ప్రోడక్ట్. అండ్ వేసే ప్రోడక్ట్ కూడా మీరు చూస్తే చాలా స్మూత్గా ఉంటుంది. ఇది నార్మల్గా గ్రెయిన్స్తో సంబంధం అలా ఉండదు. బట్ దాని పని ఏంటంటే ఎక్స్ఫోలియేషన్ కూడా చాలా బాగా చేస్తుంది ఇది. సో ఇది ఐస్ మీద వేసినా కూడా సేఫర్ అనమాట, ఏం ప్రాబ్లం ఉండదు దీంతో. జనరల్గా ఐస్కి వేయం మనం కొన్ని ప్రోడక్ట్స్. దీంతో ఎక్కువ మట్టుకు మురికి ఏదైతే బయట బాగా పొల్యూషన్కి వెళ్ళి వస్తారో వాళ్ళు చేసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఇది.
ఎవ్రీ మంత్ ఆక్సిజన్ డ్రిప్ అయిపోయి కలర్ ఎలా తగ్గిపోతుందో ఆ కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం వాడతాం ఈ ట్రీట్మెంట్. సో మనం ఇప్పుడు వేసిన లాక్టిక్ యాసిడ్ డెవలప్ కావడానికి ఒక 5 minutes టైం పడుతుంది. ఒక 5 minutes తర్వాత దానికి ట్రీట్మెంట్ ఎలా చేయాలో నేను చెప్తాను మీకు. సో ఇప్పుడు మనం ఏదైతే లాక్టిక్ యాసిడ్ చేసామో అది కంప్లీట్గా డ్రై అయిపోద్దండి. డ్రై అయిపోయి దీంట్లో ఉన్న ఎంజైమ్స్ అన్నీ కూడా లోపల డర్మిస్లలోకి వెళ్ళిపోతాయి. సో ఆ వెళ్ళిపోయిన లేయర్స్లోకి వెళ్ళిన డర్మిస్లలోకి వెళ్ళిన ఎంజైమ్స్ అన్నీ కూడా కలర్ ఇంప్రూవ్మెంట్ ఇస్తాయి అనమాట. పై టాప్ లేయర్లో మిగిలిపోయిందంతా ఎక్స్ఫోలియేషన్ కింద మనం వాడతాం దాన్ని. సో పోర్స్ బ్రీత్ అయ్యే ట్రీట్మెంట్ అంటే లాక్టిక్ యాసిడ్ ట్రీట్మెంట్ అంటాం మనం. సో ద మసాజ్ కూడా ఫింగర్స్తో చేస్తుంది. మోటార్ పాయింట్స్ ఉంటాయి కొన్ని, ఆ మోటార్ పాయింట్స్ బేస్ చేసుకుని మసాజ్ జరగాలి. మసాజ్ అయిన తర్వాత క్లీన్ చేస్తాం. మళ్ళీ అగైన్ హైడ్రేటెడ్ మిల్క్, మెడికేటెడ్ హైడ్రేషన్ వాటర్ తీసుకొని దాంతో క్లీన్ చేస్తాం. సో క్లీన్ అయిన తర్వాత మనకేంటంటే ఆల్రెడీ పోర్స్ అన్నీ లోపలికి వెళ్ళిన ఎంజైమ్తో ఎండిపోయింది. సో దాన్ని మళ్ళీ పోర్స్ ఇంకా టైట్ చేయడం కోసం ఒక మెషిన్ యూస్ చేస్తాం. అగైన్ మళ్ళీ మెడికేటెడ్ వాటర్ స్ప్రే చేసుకొని మెషిన్ యూస్ చేస్తాం దాని మీద. సో అల్ట్రాసౌండ్ మెషిన్స్ లాగా దాని మీద లోపల మనం పోర్స్ అన్నింటినీ కూడా క్లోజ్ చేస్తుంది. సో మనం ఈ మెషిన్ యూస్ చేయడం కారణం ఏంటంటే మనం ఆల్రెడీ పంపించిన ఎంజైమ్స్ బయటికి రాకుండా లోపలే స్కిన్ ఇంప్రూవ్మెంట్ కోసం హెల్ప్ చేస్తామండి ఈ మెషిన్. సో ఆల్రెడీ వెళ్ళింది కానీ ఇంకా కూడా మనకి వెళ్ళిందో లేదో వీఆర్ నాట్ షూర్ కాబట్టి ఈ మెషిన్ యూస్ చేస్తే తప్పకుండా లోపలిది అలా కంపాక్ట్గా పోర్స్ రెడ్యూస్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం కలర్ చూసారు కదా, కలర్ ఇంప్రూవ్ అయింది. కానీ కలర్ ఇంప్రూవ్ అయిన తర్వాత కూడా మళ్ళీ మనకి ఏంటంటే తను మళ్ళీ ఎండలోకి వెళ్ళొచ్చు ఇవన్నీ కదా. ఇంకా కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం ఆక్సీ ప్యాక్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో ఆక్సీ ఎంజైమ్స్ ఉంటాయి. ఇట్స్ ట్రాన్స్డర్మల్ ప్రోడక్ట్. సో అది అప్లై చేసిన తర్వాత 6 hours వరకు దాన్ని అలాగే ఉంచేస్తాం. అది వాటర్లో ఉంటుంది, స్కిన్లోకి వెళ్ళి మెల్ట్ అయిపోతుంది. సో దానికి పని మొత్తం 6 hours తర్వాత కానీ దాన్ని రిలీజ్ చేయకూడదు. అంతవరకు కడిగేస్తే మళ్ళీ ఆక్సిజన్ బయటకు వెళ్ళిపోతుంది. అందుకని 6 hours వరకు దాన్ని స్కిన్ మీద ఉంచాలి మనం. సో థిన్ లేయర్ అప్లై చేస్తుంది. ఐస్ మీద వాడచ్చు, లిప్స్ మీద వాడచ్చు. ఇది కంప్లీట్గా ఎలా ఉంటుందంటే వాటర్లాగే ఉండి లోపలికి ఆరిపోతుంది. మనం వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ ఒక వాటర్తో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఆరిపోవడం కూడా తడి ఎలా ఆరిపోతుంది అలాగే ఆరిపోతుంది. ఇది తడి ఆరుతుంటే కలర్ ఇంప్రూవ్మెంట్ ఎంత వస్తూ ఉంటుంది తనకి. సో ఇప్పుడు మనం ఆక్సీ ప్యాకెట్ ఏదైతే వేసామో చూసారు కదా. సో ఈ ప్లేస్లో కొంచెం డ్రై అవ్వడానికి లేట్ అయింది తనకి, మిగతా ప్లేసెస్లో కొంచెం క్విక్గానే ఆరిపోయింది. సో దీని తర్వాత కూడా మనకి వీ నెవర్ నో దాని ఇంటికి వెళ్ళినైతే మళ్ళీ వాష్ చేసేసుకుంటుందేమో తెలియదు కాబట్టి మనం దాని మీద ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఒక SPF అప్లై చేస్తాం. ఆ SPFతో బయటకు వెళ్ళిపోతుంది తను. సో వాష్ చేసినా కూడా SPF పోతుంది కానీ ఆక్సీ ప్యాక్ పోదు. ఒక ఇన్ కేస్ తను ఒక 6 hours లోపల వాష్ చేసినా కూడా ఆ రిస్క్ లేకుండా మేము SPF అప్లై చేస్తాం. అండ్ SPFs అనేది కూడా బ్లాకింగ్ చేస్తున్నాం. ఏదో అప్లికేషన్లా ఉండదు. ఇది బ్లాక్ ఎలా ఉంటుందంటే తను అప్లై చేసే పద్ధతి వేరేగా ఉంటుంది. చూడండి, దిస్ ఇస్ బ్లాక్ అంటాం. సో మనం ఏదైతే ఆక్సీ ప్యాక్ లోపల పెట్టామో అది కంప్లీట్గా స్కిన్ లోపలికి ఇన్డెప్త్గా బ్లాక్ అయిపోతుంది. సో ఈ ట్రీట్మెంట్ అనేది అన్ని స్కిన్స్కి పనిచేస్తుంది. ఏజ్డ్ వాళ్ళు ఏంటి, యంగ్ స్కిన్ ఏంటి, అన్ని రకాల స్కిన్స్ అండ్ తక్కువ టైంలో జరిగేది అండ్ బెటర్ రిజల్ట్ ఇచ్చేది. ఐ థింక్ అందరూ కూడా వెళ్ళొచ్చు ఈ ట్రీట్మెంట్కి. మనం చూసాం కదా, ఇప్పుడు తన ఐస్కి డార్క్నెస్ ఉండింది ఇంతకుముందు, అరౌండ్ ద మౌత్ పిగ్మెంటేషన్ ఉండింది, ఇక్కడ డార్క్నెస్ ఉండింది. సో టోటల్గా కలర్లో మనకి ఈ 3 partsలో డిస్కలరేషన్ ఉండింది. ఇప్పుడు మొత్తం టోటల్ ఒకటే కలర్లోకి వచ్చింది, ఈవెన్ టోన్లోకి వచ్చేసింది. మీరు గమనిస్తే స్కిన్ మొత్తం ఒకటే కలర్లో ఉంది. ఎలాంటి ఏజ్ వాళ్ళైనా కూడా వాడాల్సిన ట్రీట్మెంట్, ఎప్పుడైనా చేసుకోవచ్చు. చాలా సేఫెస్ట్ మెథడ్ ఇది. అవిసె గింజలలో ఎన్నో పౌష్టిక విలువలు, అపారమైన ఔషధ సుగుణాలు ఉన్నాయి. 1 teaspoon అవిసె గింజలని నమలడం లేదా చప్పరించడం ద్వారా ఉదర సంబంధిత సమస్యలనేవి రావు. ఇవి చిక్కీలు, పొడులు, తీయటి లడ్డూలు ఏ రూపంలోనైనా సరే అవిసె గింజలని మనం తీసుకోవడం ద్వారా ఎంతో ప్రయోజనం ఉంటుంది. సాధారణ నడుము నొప్పులకు రాస్నా సప్తక కోతం. యుక్త వయస్సు మొదలు, మధ్య వయసు తర్వాత, ఆ పై వయసు పడిన తర్వాత ఇలా జీవన ప్రమాణంలో ఏదో ఒక సమయంలో 100కి 70% మంది ఎప్పుడో ఒకప్పుడు అనుభవించే అతి సాధారణమైన సమస్య నడుము నొప్పి. ముఖ్యంగా ఈ నడుము నొప్పికి కనుక కారణాలు చూస్తే బేసికల్గా నడుము ప్రాంతంలో అంటే లో బ్యాక్లో ఏర్పడే ఒక రకమైన ఒత్తిడి, ముఖ్యంగా
ఆ నడుము ప్రాంతంలో నడుమును సంరక్షించే ఆ నడుము పక్కలా ఉండే కండరాల మీద ఒక రకమైన ఒత్తిడి కలగడము, స్ప్రెయిన్ ఈ 2 రకాల సమస్యలకి మూల కారణంగా దాని ఫలితమే ఈ నడుము నొప్పి అనేది వస్తుంది. నడుము నొప్పి రావడానికి కారణమైన ఈ కండరాల స్ప్రెయిన్ రావడానికి కూడా చాలా రకాల కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్రంలో చెప్పినట్టు అత్యాసనం అంటే మితిమీరిన ఎక్కువ సమయము, అదేవిధంగా కంటిన్యూస్ అంటే చాలాసేపు నిరంతరాయంగా ఒకే పొజిషన్లో కూర్చోవడం వల్ల ఈ నడుము నొప్పి వస్తుందని ఆయుర్వేదంలో చెప్పారు. దీన్నే అత్యాసనం అనే ఒక కారణంగా పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రస్తుత కాలంలో కనుక చూస్తే ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉండే చాలామంది కంప్యూటర్ ముంగడ కూర్చొని ఎక్కువసేపు వాళ్ళకు అప్పచెప్పిన ప్రాజెక్టు ఎంతసేపు దాన్ని తదేక దృష్టితో కాన్సన్ట్రేట్ చేస్తూ చాలా ఎక్కువ సమయం ఒకే పొజిషన్లో కూర్చొని పనిచేస్తుంటారు. దానివల్ల నడుము ప్రాంతంలో ఒక రకమైన ఒత్తిడి ఏర్పడుతుంది. నడుము నొప్పి ప్రారంభావస్థలో ఆ డిస్కంఫర్ట్ మొదలైన తర్వాత ఎలా ఉంటుందంటే ఆ నడుము ప్రాంతంలో ఆ వేదన వల్ల, ఆ నొప్పి వల్ల, ఆ నొప్పి యొక్క తీవ్రత వల్ల ఇంకా ఏమాత్రం ఎక్కువసేపు కూర్చోవడం కానీ, ఎక్కువసేపు నించోవడం కానీ వీలు కాని పరిస్థితి ఉంది. అంటే కూర్చున్నా కానీ నొప్పి ఉంటుంది, నించున్నా కానీ నొప్పి ఉంటుంది. ఇంకా కొంచెము ఈ అవస్థ కనుక పెరిగితే, తీవ్రతరంగా ఉంటే అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళలో నడవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా ఈ నడుము నొప్పి లేదా లంబాగో, దీన్నే ఆయుర్వేదంలో కటి వేదన లేదా కటిగ్రహము అంటారు. దీనికి ఈ లో బ్యాక్ అంటే నడుము ప్రాంతంలో నొప్పి అనేది ప్రాథమికమైన లక్షణము. దాంతో పాటుగా కొంతమందిలో ఈ నొప్పి అనేది ఈ లో బ్యాక్ రీజన్ అదే లంబార్ రీజన్ లేదా కటి ప్రాంతం అంటారు. ఈ ప్రాంతానికి మాత్రమే పరిమితము కాకుండా అది దాన్ని కనుక నిర్లక్ష్యం చేస్తూ అలాగే ఎటువంటి చికిత్స తీసుకోకుండా ఉంటే అది ఇతర భాగాలకు కూడా పాకిపోయి ఆ భాగాలకు సంబంధించిన రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆ లక్షణాలు కనుక మనం చూస్తే ముఖ్యంగా ఈ లక్షణాలు ఈ నడుము ప్రాంతం మాత్రమే పరిమితం కాకుండా ముందు భాగం వైపు అంటే ఈ రేడియేటింగ్ పెయిన్ అంటారు. ఈ రేడియేటింగ్ పెయిన్ ముఖ్యంగా లొకేట్ అయ్యేది ఈ వంక్షణాలలో అంటే గజ్జల ప్రాంతంలో, తొడల ప్రాంతంలో, ఇంకా కిందుగా అంటే పిక్కల ప్రాంతంలో. ఇంకా కనుక ఈ లక్షణాలు పూర్తిగా అడ్వాన్స్గా అంటే బాగా ముదిరిపోతే ఈ ఏదైతే ఒత్తిడికి గురైన నడుము ప్రాంతంలో కండరాలు స్టిఫ్నెస్కి గురవుతాయి. ఈ స్టిఫ్నెస్ అనేది క్రమక్రమంగా వీపు ప్రాంతంలో ఉన్న కండరాలను కూడా ప్రభావితం చేసి అక్కడ కూడా వీపు నొప్పి కూడా మొదలవుతుంది. ఇంకా కొంతమందిలో అంటే ఈ పరిస్థితిలో కూడా సరైన చికిత్స తీసుకొని పోతే ఈ స్టిఫ్నెస్ అనేది ఇంకా పైకి పోయి ఈ మెడ ప్రాంతంలో మెడ వెనుక భాగంలో కిందుగా ఉండే భాగంలో కూడా ఉండే కండరాలు కూడా స్టిఫ్నెస్ గురై అక్కడ కూడా నొప్పులు మొదలవుతాయి. ఇలా ఈ నడుము నొప్పికి సంబంధించిన చిన్న సమస్య అయినా కానీ అది ఇతర భాగాలకు చేరిపోకముందే సరైన చికిత్స తీసుకోవడము చాలా అవసరం. ఈ నడుము నొప్పితో పాటు ఇతర భాగాలకు కూడా చేరిన ఇతర లక్షణాలు అంటే ఈ తుంట్ల నొప్పులు, గజ్జల్లో నొప్పి, తొడల్లో నొప్పి, పిక్కల్లో నొప్పి, వీపు నొప్పి, మెడల నొప్పులు, ఇలా అన్ని రకాల లక్షణాలతో కూడుకున్న సమస్యకు ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారంగా మన ఆయుర్వేద శాస్త్రజ్ఞులు మన కొరకు అందించిన ఒక అమూల్యమైన ఔషధము రాస్నా సప్తక క్వాతం. దీంట్లో రాస్న అంటే దుంపరాష్ట్రము అనేది ముఖ్య ద్రవ్యం. దీంతోపాటు ఇతర 6 రకాల మూలికలు ఉంటాయి కాబట్టి మొత్తము కలిపి 7 రకాల మూలికలు ఉంటాయి. రాస్నా సప్తక క్వాతం తయారు చేయడానికి కావలసిన మూలికలు దుంపరాష్ట్రము, ఆమ్దపు వేళ్ళు, పల్లేరు, దేవదారు, గలిజేరు వేళ్ళు, తిప్పతీగ, రేల. వీటన్నిటిని విడివిడిగా బర్రక చూర్ణం అంటే కచ్చాపిచ్చగా దంచి వీటన్నిటిని కలిపి ఒక పక్కన భద్రపరచుకోవాలి. ఇలా భద్రపరుచుకున్న చూర్ణాన్ని ఒక 50 గ్రాముల మోతాదులో తీసుకుని ఒక గిన్నెలో వేసి ఆ గిన్నెలో 800 మిల్లీలీటర్ల నీటిని పోసి సన్నటి మంటపైన ఆ నీరంతా ఎగిరిపోయి 100
మిల్లీలీటర్ల నీరు అయ్యే వరకు ఉంచాలి. దీంతో రాస్నా సప్తక క్వాతం మనకు తయారవుతుంది. ఇలా తయారైన రాస్నా సప్తక క్వాతంలో 2 నుంచి 5 గ్రాముల అంటే అర స్పూన్ నుంచి 1 స్పూను శొంఠి పొడిని కలుపుకొని వడపోసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఇది తాగడానికి అనుకూలమైన సమయము భోజనం చేసిన తర్వాత ఒక 2 గంటల అవధినిచ్చి ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ తీసుకోవాలి. ఈ విధంగా ఒక వారం నుంచి 2 వారాల పాటు కనుక రాస్నా సప్తక క్వాతం కనుక తీసుకుంటూ ఉంటే వీపు నొప్పి, నడుము నొప్పి, వెన్ను నొప్పి, తుంట్ల నొప్పులు, పిక్కల నొప్పులు, తర్వాత మోకాల నొప్పులు, ఇలాంటి నొప్పులకు సంబంధించిన రకరకాల సమస్యలు చాలా అద్భుతంగా, తొందరగా, ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ప్రభావవంతంగా తగ్గిపోతాయి. ఈనాటి మన నవ్యని ముగించే ముందు ఒక మంచి మాట. తెలివి తక్కువ తనం వలన ఎన్నో ప్రమాదాలు తలెత్తుతాయి. అయితే నిర్లక్ష్యం అనేది తెలివి తక్కువ తనం కన్నా భయంకరమైనది. దీనివల్ల ఇంకా ఎన్నో ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉంది. నేను చెప్పిన ఈ మాటలో ఎంతో గొప్ప నిజం దాగుంది సుమా. ఒక్కసారి ఆలోచించండి. నవ్య మీద మీ సలహాల్ని, సూచనల్ని, అభిప్రాయాల్ని మాకు తప్పకుండా రాసి పంపించండి. మా అడ్రస్ నవ్య, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 5,13,000. మా ఈమెయిల్ ఐడి navya.doordarshan@gmail.com. ఉన్నమలుంటాయి, అమావాసలుంటాయి, చంద్రునికి ఎప్పుడు కళలుంటాయి, బ్రతుకు బాధ్యతల బడలికలు